గారు ఇంకొక లైన్ కూడా చెప్పాలనుకుంటున్నారు. థ్యాంక్స్ టు మంజు గారు ఫర్ హోస్టింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. ఇన్నిసార్లు మైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సురేష్ బొబ్బిలి గారి మాటలు ఇప్పుడు విందాము. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు, ప్లీజ్. ముందుగా ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియాకి అండ్ పర్ఫెక్ట్ గెస్ట్ను పిలిచారన్న. ఈ సినిమాకి ఎలాంటి గెస్ట్ రావాలో అలాంటి గెస్ట్ వచ్చారు. థ్యాంక్ యూ శేఖర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఏం లేదండి, బ్యూటిఫుల్ ఫిల్మ్కి వర్క్ చేసిన అనే ఫీలింగ్ వచ్చింది. ఫ్రెష్ టీమ్, చాలా పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్న టీంతో వర్క్ చేశాను. మంచి సినిమా రాబోతుంది. తప్పకుండా మీడియా సపోర్ట్తో ఈ సినిమా జనాల్లోకి వెళ్తుందని. రీసెంట్గా చాలా ఫిల్మ్స్, చిన్న సినిమాలు మంచి అంటే జనాదరణ పొందుతుంది, అలాగే ఈ సినిమా కూడా పొందుతుందని. క్లీన్ కామెడీ అండి, మంచి సినిమాని ఖచ్చితంగా చూస్తారు. అండ్ తిరువీరన్న గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన బెస్ట్ యాక్టర్, చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేస్తారు. అండ్ అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. వీడైతే అతరగొట్టాడు సాంప్రదాయని గాడు. తిరువీరన్నకు బెస్ట్ అసిస్టెంట్ అన్నట్టు వీడు. అందరూ బాగా చేశారు. అండ్ రాహుల్ అన్న కొత్త సినిమాని అందరూ మలయాళం తమిళ్ డైరెక్టర్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. అంటే వాళ్ళు బాగా చేశారు, చాలా బాగా చేశారు ఇట్లా అంటారు కదా, అలాంటి డైరెక్టర్ అయినా అంత అద్భుతంగా మేక్ చేసిండు. తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి డైరెక్టర్గా ఆయన నిలదొక్కుంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ప్రొడ్యూసర్ సందీప్ అన్న, షివర్ అవుతుందన్న మధ్యలో పోతుంటుంది. సందీప్ అన్న ఈయన 30 years ఉంటాయి అనుకుంటా అన్నకు, 30-35 యంగ్స్టర్. ఈయనతోని అంటే అదే అన్న ఒక ప్రొడ్యూసర్తో పనిచేస్తున్నాం అనే ఫీలింగ్ ఉన్నది. చూస్తున్నారు కదా, ప్రొడ్యూసర్ కదా, ఫ్రెండ్ లాగా, ఒక అన్నలాగా ఉంటుంది. అండ్ ప్రజనే అన్న కూడా చాలా మంచి టీంతో వర్క్ చేసిన అనే ఫీలింగ్ ఉంది. ఈ టీంను పరిచయం చేసిన ఎడిటర్ నరేష్ అన్న అండ్ రాహుల్ గారు, థ్యాంక్ యూ. ఈయన బెస్ట్ ఎడిటర్ అవుతారు. అందరు బాగా చేశారు అన్న, నేను కొంచెం టెన్షన్ మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఇంకొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్ గా ఈవెంట్స్ కి వచ్చేయాలి సార్, మీరు అలవాటు అయిపోతుంది. అవును. సో ఇప్పుడు సురేష్ డిఓపి గారు ఇంకో లైన్ శేఖర్ కమల గారికి అండ్ ప్రసాద్ ల్యాబ్స్ కి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సురేష్ బొబ్బిలి గారు, మీది రోహన్ది సాంప్రదాయని ఏ రేంజ్ లో ఫేమస్ మా అందరికీ తెలుసు కాబట్టి ఈ సినిమాలో కూడా అలాంటి ఏదైనా స్పెషల్ థీమ్, స్పెషల్ సాంగ్ రోహన్